కేసీఆర్కి కవిత ఒక చిన్న సైజు వార్నింగ్ ఇచ్చినట్టయింది. మీరు రండి, అసెంబ్లీకి రండి, వాళ్ళకి ఘాటుగా సమాధానం చెప్పండి, లేకపోతే అవినీతి పరుల్ని మీరు ప్రోత్సహించినట్టు అవుద్ది. అంటే హరీష్ రావు అవినీతి చేశాడని ఈవిడ ధృవీకరిస్తోంది. ఆ విషయాన్ని అసెంబ్లీకి వచ్చి ఒప్పుకోమని వాళ్ళ నాన్నకి చెప్తోంది. నువ్వు గనక ఒప్పుకోకపోతే గనక, అంటే ఒప్పుకో, లేదంటే గనక దాని మీద మాట్లాడేసి, లేదంటే నిన్ను వాళ్ళు తిడతంటే నాకేం నచ్చట్లేదు నాన్న అంటుందన్నమాట. తండ్రి అసెంబ్లీకి వచ్చి ఎదుర్కోవాలి అన్నటువంటిది ఆమె కోరిక, కవిత కోరిక, కేసీఆర్ కుమార్తె కవిత కోరిక. మరి పార్టీ నుండి సస్పెండ్ అయిన ఆవిడ, లేదా కుటుంబ సభ్యురాలు కాబట్టి కుటుంబ సభ్యురాలుగా ఆమె చెప్పిన మాట వింటారా, లేదా పార్టీ నుండి సస్పెండ్ అయినటువంటి నాయకురాలుగా ఆ మాట పట్టించుకోరా? ఇంకోటి, ఆమె కాంగ్రెస్ గూటి పక్షిగా మారిపోయింది, రేవంతోళ్ళు నడిపించినట్టు నడుస్తోంది అన్న ఫీలింగ్ ఆల్రెడీ బీఆర్ఎస్ వర్గాల్లో చేరిపోయింది కాబట్టి లైట్ తీసుకుంటారా? చూడాలి.